ఎస్ స్టూడెంట్స్, ఈరోజు మనము లీనియర్ ఆల్జిబ్రాలో ర్యాంక్కి సంబంధించి ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం, ఎస్ వెరీ నైస్ ప్రాబ్లం. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే, లెట్ ఏ బి ఏ 7x7 మ్యాట్రిక్స్, 7x7 matrix with nullity 2, then the minimum possible rank of ఏ స్క్వయర్. ఇక్కడ క్వశ్చన్ ప్రతి ఒక్కరు బాగా జాగ్రత్తగా చదవండి పిల్లలు. ఇక్కడ ఏ అనేది మనకు ఒక 7x7 మ్యాట్రిక్స్. ఎస్, ఆ మ్యాట్రిక్స్ యొక్క నలిటీ కూడా మనకి ఇస్తున్నాడు. నలిటీ ఎంత ఉంది? మనకు 7 ఉంది. అయితే ద మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వైర్ అంటున్నాడు. ద మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్. ఇక్కడ ట్విస్టింగ్ ఈ ప్రాబ్లంకి. ఇక్కడ మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడు తెలుసిన? ఇదే ప్రాబ్లంనే మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వైర్ అంటాడు. ఒక్కొక్కసారి రేంజ్ అంటాడు, రేంజ్ ఆఫ్ ఏ స్క్వైర్ అంటాడు. కాబట్టి రేంజ్ అని క్వశ్చన్ అడిగిన, మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వైర్ అని అడిగిన, మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వైర్ అడిగిన, చేసే విధానం ఒకటే, సేమ్ మెథడ్ చేసుకుంటాము. అక్కడ ఏం అడిగాడు దానికి సంబంధించి మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తాం. చాలా ఎక్సలెంట్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఇలాంటివి చూడండి. మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వైర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ట్రిక్ బాగా చూడండి. ఇక్కడ ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పదాలు చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్, మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్, రేంజ్ ఆఫ్ ఏ స్క్వయర్. ఓన్లీ పాసిబుల్ అంటాడు, మినిమము అని చెప్పడు, మ్యాక్సిమము అని చెప్పడు. మరి వినండి, పాసిబుల్ అంటాడు ఓన్లీ, అది మినిమమా అని చెప్పడు, మ్యాక్సిమము అని చెప్పడు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడిగితే బాగా గుర్తుపెట్టుకోండి. సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ ద్వారా మనం సాల్వ్ చేయాల. సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీని ఉపయోగిస్తే ఇలాంటి ప్రాబ్లంకి ఆన్సర్ దానంతకు అది వచ్చేస్తుంది. ఇది సిల్వెస్టర్ ఇన్ఈక్వాలిటీ యొక్క అప్లికేషన్, ఈ ప్రాబ్లం ఇది. ఓకేనా? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాసిబుల్ అంటాడు, మినిమం పాసిబుల్ అంటాడు, మ్యాక్సిమం పాసిబుల్ అంటాడు, రేంజ్ అంటాడు. ఇవి ఇలాంటి పదాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లలో కనిపిస్తే ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఓకే, దెన్ గో టు సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ. చూడండి, సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ. సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ ఏమిటి? సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ అంటే మీరు ఒకసారి గమనించుకోండి. ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ బి. ఇది సిల్వెస్టర్స్ ఇన్ఈక్వాలిటీ. అయితే మనకు బి అనే మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏం నష్టం లేదు. కానీ వాడు ఏమడుగుతున్నాడు? ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్ అంటున్నాడు. మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వయర్ అని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి అంటే బి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ తీసుకుందాం. అక్కడ బి ప్లేస్లో మనము ఏ తీసుకుంటే ఏమవుతుంది పిల్లలు? మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ బి ప్లేస్లో మీకు ఏ రాసుకుంటా వస్తారు, బి ప్లేస్లో ఏ పెట్టుకుంటా వస్తారు. చూడండి, ఇక్కడ బి కదా, ఇక్కడ దీని ప్లేస్లో ఏ వచ్చేస్తుంది. అప్పుడు బి ప్లేస్లో ఏ తీసుకుంటే మనకి ఏమవుతుందో చూడండి.
2 into rank of A minus n is less than or equals to rank of A square is less than or equals to minimum of rank of A comma rank of A. చూసారా? రైట్. ఓకే సార్, ఇది కూడా బాగానే ఉంది. మనకు ర్యాంక్ ఇవ్వలేదు కదా, నలిటీ ఇచ్చినాడు. తర్వాత మ్యాట్రిక్స్ యొక్క సైజు కూడా మనకి ఇచ్చేసాడు. మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. నలిటీ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కూడా మనకి ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. కాబట్టి మనకు మ్యాట్రిక్స్ యొక్క సైజు అంటే కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి 7 ఉన్నాయి. మ్యాట్రిక్స్ యొక్క నలిటీ ఇచ్చినాడు. వీ నో ర్యాంక్ నలిటీ థీరం తెలుసు కదా మనకు. ర్యాంక్ నలిటీ థీరం, ఆ నలిటీ థీరం ద్వారా నువ్వేం చేస్తావు? ర్యాంకును కనుక్కుంటావు. ఓకేనా? ఎస్, లిజన్. ర్యాంక్ నలిటీ థీరం ఏం చెప్తుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ కదా ఇక్కడ. ఎందుకంటే మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కాబట్టి ప్రాబ్లం లేదు, నంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. సో ఆల్రెడీ యూ నో నలిటీ వాల్యూ మీకు తెలుసు. నలిటీ వాల్యూ ఎంత? 2 కదా. మ్యాట్రిక్స్ యొక్క సైజ్ కూడా మీకు తెలుసు, దీని వాల్యూ ఎంత? అక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ 7 ఉన్నాయి కదా. వాట్ ఇస్ ద ర్యాంక్? సో ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇస్ 5. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 5 ఉందా? దీన్ని తీసుకొని వచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1లో సబ్స్టిట్యూట్ చేసి చూడు, ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ మనకి ఎంత వచ్చింది చూడు. ఇక్కడ మనకు ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏని మనము ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు మనం ఎంత రాసుకుంటాం? 5. కాబట్టి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 ఇక్కడ ఏం చెప్తుందో పిల్లలు ఒకసారి మీరు గమనించుకోండి. ర్యాంక్ అంటే ర్యాంక్ మనకి ఎంత చెప్తుంది చూడండి. ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? మనకు 5 కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 5 n అంటే 7 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ మినిమం అంటున్నాడు. ఇక్కడ చూడండి, రెండు సేమ్ కదా ఇక్కడ ఉండేది. ఇక్కడ నీకు ర్యాంక్ ఆఫ్ ఏ ఉంది, ఇక్కడ కూడా ర్యాంక్ ఆఫ్ ఏ ఉంది. కాబట్టి దాంట్లో మినిమం అన్నప్పుడు సేమ్ అదే అవుతుంది కదా. మినిమం అన్నప్పుడు నీకు రెండు ఒకటే కదా, సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏదైనా ఒకటే, నీకు ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే మనకి ఎంత వచ్చింది? 5 వచ్చేసింది. సో అప్పుడు 2 into 5 10 minus 7 ఎంత అవుతుందంటే 3 ఈజ్ లెస్ దాన్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 5. కాబట్టి ఇది మినిమం కదా, రేంజ్ కదా, ఇది మ్యాక్సిమం కదా. ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ యొక్క మినిమం ఎంత? 3. ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ కి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 5 కదా. therefore the minimum possible rank of a square. దీని అర్థం తెలుసా? ఇక్కడ ఏ అనేది 7x7 మ్యాట్రిక్స్ కదా. ఆ మ్యాట్రిక్స్ ను స్క్వేర్ చేస్తే వచ్చే కొత్త మ్యాట్రిక్స్ కి, అప్పుడు ఏ అనేది 7x7 మ్యాట్రిక్స్, దాన్ని స్క్వేర్ చేస్తాం. ఆ మ్యాట్రిక్స్ కి మినిమం ర్యాంక్ ఎంత ఉంటుందంటే 3. ఇక్కడ వాడు అడిగింది ఏకి కాదు, ఏ స్క్వేర్ యొక్క మినిమం ర్యాంక్ అడిగింది. చూసారా? అప్పుడు ఆ ఏ స్క్వేర్ అనే ఆ మ్యాట్రిక్స్ యొక్క మ్యాక్సిమం ర్యాంక్ మనకి ఎంత వస్తుందో చూడండి, మనకు 5. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఏ అనేది 7x7 మ్యాట్రిక్స్, స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసినప్పటికీ సైజు మారదు కదా, 7x7 ఉంటుంది. అయితే ఈ ఏ స్క్వేర్ అనే ఈ మ్యాట్రిక్స్కి మినిమం ఎంత ర్యాంక్ ఉంటుందంటే నీకు 3 ఉంటుంది. మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటుందంటే నీకు 3 ఉంటుంది. మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ అవుతుందంటే 5. ఇది అడగలేదు కాబట్టి మనం రాసుకుందాం అట్లా. మ్యాక్సిమం వాడు అడగలేదు కాబట్టి మనం రాసి పెట్టుకుందాం అన్ని. మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్, ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఎంత అంటే మనకు 5. ఇక్కడ రేంజ్ అంటాడు చూడండి. ఇక్కడ మనకు రేంజ్ అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూవే కదా పిల్లలు. అట్లా రేంజ్ ఆఫ్ ఏ స్క్వేర్, ర్యాంక్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటాడు. అప్పుడు ఎంత దానికి రేంజ్? క్లోజ్డ్ ఇంటర్వల్ 3.
టు 5 కదా. అప్పుడు ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఓకే, దానికి సంబంధించినటువంటి మిగతా సమాచారం కూడా మీకు క్లియర్గా మనం డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం మీరు బాగా గమనించుకోండి. నెక్స్ట్, ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, the rank of the matrix 1 1 1 1, తర్వాత 1 2 -1 k, తర్వాత 5 7 1 k square is 2, then the values of k, అని వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనము గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చూడండి, మనకు వాడు అడుగుతున్నటువంటి విషయం మీరు సరే కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు ఇక్కడ ఏ అనే ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీనికి ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి, మనకు 3 రోస్ ఉన్నాయి. అలాగే 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. 3x4 మ్యాట్రిక్స్ అనమాట. దీనికి ర్యాంక్ ఎంత ఉంది చూడండి, 2. జనరల్గా మీ అందరికీ తెలుసు, జనరల్గా ఏ అనే మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా ఉంటుందంటే <= m, n. ఇక్కడ m అంటే రోస్, n అంటే కాలమ్స్. సారీ, మినిమం ఆఫ్ <= yes, it is <= minimum of rows and columns. ఒక మ్యాట్రిక్స్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ <= minimum of number of rows, number of columns. కాబట్టి ఇప్పుడు నీకు అప్పుడు ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ నీకు ఎంత పాసిబిలిటీ ఉంది? ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ నీకు <= 3 పాసిబిలిటీ ఉంది. అందుకే వాడు అక్కడ ఏం చెప్తున్నాడు, ర్యాంక్ 2 అంటున్నాడు. కాబట్టి మనకు ర్యాంక్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మ్యాట్రిక్స్కి లో నీకు ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఉంటాయి? 2నే ఉంటాయి. ఇండిపెండెంట్ రోస్ నీకు ఎన్ని రావాలి? నీకు 2 రావాలా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? మనకు 3 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని కావాలి? నీకు ఇండిపెండెంట్ రోస్ 2 కావాలి. ఎందుకు? దానికి ర్యాంక్ 2 అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం తెలుసా, మనం ఎక్లాన్ ఫార్ములాకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏం చేయాలో మనము ఎక్లాన్ ఫార్ములాకి మార్చుకోవాలి. ఎక్లాన్ ఫార్ములాకి మార్చుకోవాలంటే చూడండి, తెలుసు కదా మీకు, R2 - R1 R3 - R1. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్. R2 - R1 R3 - R1. ఓకే, సో ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే ఎక్లాన్ ఫార్ములాకి కన్వర్షన్. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంక సమస్య లేదు, డైరెక్ట్ సబ్ట్రాక్షనే. ఇక్కడ థర్డ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం రివర్సల్ ఇస్తాం. అంటే నేను ఎవరిని మాడిఫై చేస్తున్నాను? సెకండ్ రోను, థర్డ్ రోను నేను మాడిఫై చేస్తున్నాను. అది నా టార్గెట్. ఫస్ట్ రోను నేను ఏమి టచ్ చేయకుండా అలాగే ఉంచుకుంటున్నాను. 1 1 1 అగైన్ 1. తర్వాత మనకు 1 ఇక్కడ నెక్స్ట్ R2 - R1 అంటున్నాడు కాబట్టి 1 - 1 ఇక్కడ సెకండ్ రోలో నుంచి ఫస్ట్ రోను సబ్ట్రాక్షన్ చేయండి పిల్లలు. అప్పుడు నీకు 1 - 1 ఎంత అవుతుంది? నీకు 0 వస్తుంది. 2 - 1 నీకు 1 వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ మీరు గమనించండి, -1 - 1 నీకు ఎంత వస్తుందంటే -2 వస్తుంది. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది మీరు గమనించుకోండి, k - 1 ఇలా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ రోను 5తో మల్టిప్లై చేసి థర్డ్ రో నుంచి మనము సబ్ట్రాక్షన్ చేసుకుంటాము. ఫస్ట్ రోను ఏం చేస్తాం మనము? 5తో మల్టిప్లై చేయడం. చూడండి, ఫస్ట్ రోను 5తో మల్టిప్లై చేయడం అంటే ఇదే కదా, 5 5 5 5. ఫస్ట్ రోను 5తో మల్టిప్లై చేసేస్తాం. తర్వాత ఏం చేయాలి? దాన్ని థర్డ్ రో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి.
థర్డ్ రో ఏముందో మీరు ఒకసారి గమనించుకోండి. థర్డ్ రోలో 5, 7, 1 K ఉంది కదా. అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 5 - 5 0, 7 - 5 నీకు ఏమవుతుందో చూడు మనకు 2, 1 - 5 ఎంత అవుతుందంటే నీకు -4, K - 5 ఎంత అవుతుందో చూడండి నీకు ఇట్లా K - 5 అని వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా. మన టార్గెట్ ఏంది? ర్యాంక్ 2 రావాలా నీకు. ఇండిపెండెంట్ రోస్ ఎన్ని రావాలి నీకు? 2 రావాలా. ఇప్పుడు మీరు గమనించండి పిల్లలు, ఇక నేను ఏం చేస్తున్నానంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ రోను 2తో డివిజన్ చేసుకుంటాను. ఎప్పుడైతే 2తో డివిజన్ చేసుకుంటున్నానో 0, ఇక్కడ 1 అయిపోతుంది. ఇక్కడ చూడండి -2, తర్వాత నీకు మళ్ళీ ఇక్కడ ఏమైతుంది చూడండి నీకు ఇక్కడ K² - 2 కదా వచ్చేది. థర్డ్ రోను 2తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు 2తో మల్టిప్లై చేస్తున్నానంటే మీరు గమనించుకోండి. సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ ఉన్నాయి చూడండి. 0, 0, 1, 1, -2, -2. అప్పుడు K - 1ను అయిపోయి నీకు ఆన్సర్ వచ్చేసింది. K - 1ను K² - 5/2ను రెండు ఈక్వల్ చేసుకోండి. అప్పుడు సెకండ్ రో అండ్ థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ అయింది అనుకోండి. అప్పుడు నీకు ఎంత వస్తుంది? అప్పుడు సెకండ్ రో థర్డ్ రో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అట్లా. అప్పుడు సెకండ్ రో థర్డ్ రో రెండు సేమ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా ఒక రోని ఎలిమినేట్ చేసేస్తాం. అప్పుడు నీకు ఎన్ని రోస్ మిగులుతాయి? ఇండిపెండెంట్ రోస్ 2నే కదా నీకు మిగిలేది. అప్పుడు నీకు ర్యాంక్ 2 వస్తుంది కదా. చూడండి, సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ అయిపోతున్నాయి, అందుకే నీకు ర్యాంక్ 2 వస్తుంటది అక్కడ. చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్. అప్పుడు ఈ రెండు సేమ్ చేసుకుంటే నీకు ఏమైపోతుంది? అప్పుడు ఒక రో డౌన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు నీకు ర్యాంక్ 2 వస్తుంది కదా. అప్పుడు నీకు ర్యాంక్ 2 రావాలంటే ఖచ్చితంగా అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసేసుకోవాలా. K² అన్నమాట ఇది. ఓకేనా? రైట్. సో సింప్లిఫై దిస్. 2K - 2 = K² - 5. సో K² - 2K తర్వాత -3 = 0. సాల్వ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వీ గెట్ K వాల్యూస్. అప్పుడు ఏమవుతుంది చూడండి, 1 × -3 సో -3 అండ్ +1. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ రెండు అడిషన్ చేస్తే మధ్యలో వస్తుంది. తర్వాత K² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకు? 1 ఉంది కాబట్టి ఆ 1తో డివైడ్ చేయండి, నీకు అవే వాల్యూలు వస్తాయి. తర్వాత ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి మనం. డివైడ్ చేసిన తర్వాత నీకు -3 + 1 వస్తుందా, దీనికి ఆపోజిట్ సైన్స్ -1 అండ్ +3. ఇవి K యొక్క వాల్యూస్. అంటే K ప్లేస్లో నువ్వు ఇచ్చిన ప్రాబ్లంలో K దగ్గర -1 కానీ లేదా నీకు +3 కానీ, ఓకే, K దగ్గర -1 కానీ K దగ్గర +3 కానీ నువ్వు తీసుకుంటే ఇక్కడ నీకు ఆ మ్యాట్రిక్స్కి ర్యాంకు ఎంత వస్తుందో తెలుసా? 2 వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, బాగా జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఈజీగా ఉంది, బట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ప్లీజ్ కంపల్సరీ చేయండి. ఓకే, ఆఫ్టర్ వాచింగ్ మీరు బాగా అంతా విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కంపల్సరీగా చేయండి. 10 మందికి పంపండి. ఓకేనా? రైట్. రేపు మనకు లైవ్ క్లాసెస్ ఉంటుంది. యాక్చువల్గా కొన్ని ఈ మధ్యనే మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే, మార్నింగ్ వైఫై ప్రాబ్లం ఇలా ఉండడం వల్ల లైవ్ జరగకపోయింది తెలంగాణ సెట్ది. ఈరోజు అన్ని మనమైతే అరేంజ్మెంట్ అన్ని రెడీలో ఉన్నాయి. రేపు మార్నింగ్ మనకు తెలంగాణ సెట్ మీద లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అర్లీ మార్నింగ్ 5 to 6 ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఈ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మనకు ఓకే అందరికీ ఇంపార్టెంటే. ఇంజనీరింగ్ గేట్ వాళ్ళకి, CSR నెట్కి, గేట్కి, IIT జామ్, సెట్, ఇట్ ఈస్ కామన్ సిలబస్ అనమాట. ఓకేనా? రైట్.